ఈరోజు సదాశివపేట పట్టణంలో గౌరవనీయ సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సెంట్రల్ మిలిటరీ ఫోర్స్ సంబంధించినటువంటి విభాగమైనటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్తో పాటు మేము మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆర్పిఎఫ్ డిఎస్పీ గారు శేషగిరి గారు, తర్వాత సిఐ వాళ్ళ ఇన్స్పెక్టర్ బాలస్వామి గారు, మా ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ గారు, వాళ్ళ సిబ్బంది, మా లాండ్ ఆర్డర్ సిబ్బంది అందరూ కూడా దాదాపు ఒక 100 మంది ఈరోజు ఈ యొక్క మార్చ్ ఫాస్ట్ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైనా సరే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా ముఖ్యంగా లోకల్ సివిల్ పోలీస్కు సపోర్ట్గా ఉంటారన్నమాట. ఈ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ మనకు ఎప్పుడు కూడా ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఎప్పుడు కూడా మనకు సపోర్ట్గా ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు వినాయక చవితికి సంబంధించిన ఉత్సవాలు కానీ, తర్వాత రంజాన్, మా మొహరం, తర్వాత శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, వివిధ రకాల ఉత్సవాలు ఏదవుతున్నాయో ఉత్సవాలు కూడా ఇలాంటి మత సంబంధించినటువంటి విద్వేషాలు రెచ్చగొట్టిన లేకపోతే అటువంటి దృశ్యాలు జరిగినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క సపోర్ట్ పలుకుంటుంది అనమాట. కాబట్టి ముందు జాగ్రత్తగా ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళు ముందు జాగ్రత్తగా మన ఏరియాలో ఎక్కడెక్కడైతే హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలను వాళ్ళు ఐడెంటిఫై చేసేసి ఆ ఏరియాలో ప్రత్యేకంగా ఏరియా డామినేషన్ గురించి ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని కలిగించడానికి ఈ యొక్క సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ని ఉపయోగిస్తాం అనమాట. అయితే ఈరోజు ముఖ్యంగా గౌరవనీయ ఎస్పీ గారి ఆదేశానుసారం మన సదాశివపేట పట్టణంలో ఈరోజు ఈ మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ డిఎస్పీ సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి డిఎస్పీ గారు, వాళ్ళ ఆర్ఐ గారు, తర్వాత మా సిఐ గారు, మా సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతికి గురి కావలసిన లేదు. వాళ్ళు మనోధైర్యంతో ఉండవచ్చు. ఎవరైనా ఇలాంటి దుశ్చర్యలు పాల్పడినా, ఎవరైనా దౌర్జన్యం చేసినట్టు కానీ, రౌడీని చేసినట్టు కానీ, గూండాన్ని చేసినట్టు కానీ, కమ్యూనిటీ సెన్సిటివ్గా ఏమైనా ఇష్యూస్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఇమీడియట్గా మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము ఖచ్చితంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి ప్రజలందరూ విజ్ఞప్తి, మీరు ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు. మీకు ఏ విషయమైనా సరే మేము సపోర్ట్ ఉంటాము, సహాయ సహకారం అందిస్తాము. మీరు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కాబట్టి మీ అందరూ కూడా మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏదైనా దుస్సంఘటన జరిగేటివి మీ దృష్టికి వచ్చినా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇల్లీగల్ అసాంఘిక శక్తులు చేసినటువంటి ఏదైనా ఇష్యూ మీ దృష్టికి వచ్చినప్పుడు ఇమీడియట్గా మాకు పాస్ ఆన్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క ప్రోగ్రాంలో ముఖ్యంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆఫీసర్లు కూడా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.